ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ వీకెండ్ అప్డేట్ విత్ కవిత. ఇరాన్ మీద డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మరోసారి తీవ్ర స్థాయిలో యుద్ధం తప్పదు అనేటువంటి హెచ్చరికల్ని ఎందుకు జారీ చేస్తున్నాయి. ప్రతిసారి ఆ యుద్ధం ముగిసిపోయింది, శాంతి చర్చలు అవుతున్నాయి, ఆ తర్వాత ఈ యుద్ధానికి ఒక ఫుల్ స్టాప్ పడబోతుంది అనిపించిన తర్వాత ఎవరు అగ్రెసివ్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు, ఎందుకని ఇది కంటిన్యూ అవుతోంది. చిటికలో ఇరాన్ని లేకుండా చేస్తాను అని ట్రంప్ అంటుంటే డెత్ టు అమెరికా అనేటువంటి నినాదాన్ని ఇరాన్ ప్రజలు ఎందుకు చేస్తున్నారు? మనతో పాటుగా ఉన్నారు ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఫౌండర్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు. సార్ నమస్తే. నమస్తే కవిత. సార్, ఒక నెవర్ ఎండింగ్ సాగా అంటారు, అది అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ప్రపంచ దేశాలన్నీ ఎప్పుడు అది అంతమవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటే ఈ మూడు దేశాలు ఎందుకు సార్ అంత పట్టుపట్టి దాన్ని ఇంకా అలాగే కంటిన్యూ చేస్తున్నాయి? ఇప్పుడు మనందరికీ ట్రంప్ ఒక పాపాల భైరుడిలా కనిపిస్తాడు. ఎందుకంటే ఆయన మాట తీరు కానీ ఆయన చేతలు కానీ చాలా సందర్భాల్లో మనకు చాలా విచిత్రంగా అనిపిస్తాయి కాబట్టి. కానీ ఇక్కడ కేవలం ట్రంప్ను తప్పుపడితే ఉపయోగం లేదు. మనకి అంతర్జాతీయ రవాణాలో, నౌకాయానంలో కొన్ని వందల సంవత్సరాలుగా మౌలికమైనటువంటి కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ అంతర్జాతీయ రవాణా మార్గాలలో నౌకాయానానికి ఏ రకమైన ఆటంకము ఉండదు. ఇవన్నీ కూడా ఏ దేశం సొంత ఆస్తి కాదు, ఇది ఇంటర్నేషనల్ వాటర్స్. ఇంటర్నేషనల్ ఇప్పుడు 4,000 సంవత్సరాలుగా ఈ స్టేట్ ఆఫ్ హార్మజ్ మీద నుంచి భారతదేశం నుంచి మరి రోమన్ సామ్రాజ్యానికి కానీ లేకపోతే ఇతర ప్రాంతాలకు కానీ ఈ స్ట్రేట్ ద్వారా మనకి జల రవాణా ఆ రోజులు జరిగింది. అక్కడి నుంచి మనకి బంగారం కానీ మిగతావి కానీ అక్కడి నుంచి వచ్చేవి. మన నుంచి దుస్తులు మరికొన్ని ఇక్కడి నుంచి వెళ్ళేవి, ఇప్పుడు రోమన్ సామ్రాజ్య కాలం దగ్గర నుంచి. అలాంటిది మొట్టమొదటిసారిగా ప్రపంచానికి ఆయువు పట్టువైనటువంటి ఇంధనాన్ని అక్కడి నుంచి రవాణా చేస్తే నా అనుమతి లేకుండా వెళ్ళడానికి వెళ్ళలేదు, నాకు కప్పం కట్టాలని చెప్పని ఒక రౌడీ మామూలు వసూలు చేస్తోంది ఇరాన్. ఇప్పుడు ప్రస్తుతం అవుతుంది, ఉదాహరణకి ఆ నౌకల్లో మనలాంటి దేశాలకు రవాణా చేస్తుంటే ఇంధనాన్ని మీరు మా దగ్గరికి వచ్చి మా కప్పం చెల్లించకుండా వెళుతున్నారని చెప్పిన వంకతో వాళ్ళ మీద బాంబులు వేసి వాళ్ళని ఇబ్బంది పెట్టారు. కాబట్టి అమెరికా మళ్ళీ దాడులు దిగాల్సి వచ్చింది. కాబట్టి ఇది ఈ దేశం తప్పు, ఆ దేశం కరెక్ట్ అని కాదు. అంతర్జాతీయంగా ప్రపంచ దేశాలన్నిటికీ వాళ్ళ గొడవలో వాళ్ళు ఉన్నాయి, మనకు అనవసరం. అక్కడ యుద్ధం కాదు మనకు సమస్య. ప్రపంచం మొత్తానికి ఇంధనం రవాణా ఆగిపోతున్నది, ఇంధనం అందుబాటులో రాకుండా పోతుంది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోతుంది. అందులో మన దేశం 90% దిగుమతి చేసుకునే దేశం. మనకి ఇక్కడ మన దేశంలో సొంతంగా ఉత్పత్తి చేసుకునే పెట్రోల్ వనరులు లేవు మనకి. అలాంటప్పుడు మనం కావచ్చు, జపాన్ కావచ్చు, జర్మనీ కావచ్చు, ఇంకెన్నో దేశాలు కావచ్చు, అతలకొతలం అవుతున్నాయి. ప్రపంచం అంతా అతలకొతలం అవుతుంది. అంచేత దీన్ని ఆ దేశాల మధ్య పోరాటం అనుకోవద్దు. ప్రపంచం మీద ఒక దండయాత్ర ప్రారంభమైంది, ఇంధన వనరులు మనకు అందకుండా చేయడం కోసం అని చెప్పారు. అంచేత అక్కడ యుద్ధంలో శాంతి ఉందా లేదా మనకు అనవసరం, జల రవాణా మనకి ఆటంకం లేకుండా మనకు వస్తుందా లేదా అవసరం. అది ఆగిపోతున్నది. ఒకవేళ యుద్ధం పరిసమాప్తం అయినా కూడా రేపు పొద్దున ఈ వడున్న పరిస్థితుల ప్రకారం ఏముందంటే ఇరాన్ ఖచ్చితంగా అక్కడ రౌడీ మామూలు వసూలు చేస్తాము, మా అనుమతి లేకుండా రావడం లేదని చెప్పి దిగ్బంధనం చేసే ప్రమాదం ఎప్పటికైనా ఉన్నది. అంచేత మనం ఆలోచించాల్సింది, ఒకటి, వీరున్నంత మేరకు ఈ నౌకాయానానికి అడ్డంకులు లేకుండా ప్రపంచ సమాజంతో మనం కూడా కలిసి ఏమన్నా చేయగలమా. రెండు, అక్కడ ఎట్లా ఉన్నా కూడా మన దేశ భద్రత కోసం మనకి ఇంధన విషయాల్లో ఇలాంటి ఆటంకాలు ఎదురైతే దేశం అతలకొతలం కాకుండా భవిష్యత్తుకి వెంటనే పథకాలు మనం ఏర్పాటు చేసుకుని, వ్యూహం ఏర్పాటు చేసుకుని దాన్ని చిత్తశుద్ధితో యుద్ధ ప్రాంతం అమలు చేయగలమా, ఆ రకంగా ఆలోచించాలి. సో మనం ఏం చేయగలము అంటే మనం ఎవరి వైపు ఉంటే అవకాశం ఉంది సార్? మొన్న ఖమేనీ అంత్యక్రియల్లో అయితే మన తరఫున భారతదేశ తరఫున ఒక బృందం వెళ్ళింది, సర్వమత ప్రార్థనలు అన్నిట్లలో పార్టిసిపేట్ చేశారు. ఇరాన్ కూడా మనకు థ్యాంక్స్ చెప్తూ వచ్చింది. ఒక పక్కన అమెరికా మన మీద టారిఫ్లు వేస్తున్నప్పటికీ కూడా డొనాల్డ్ ట్రంప్ ఒక మాట చాలా క్లియర్ గా చెప్తున్నారు, నాకు అత్యంత ప్రియమైనటువంటి మిత్రుడు, లేకుంటే చాలా కూల్ గై, స్మార్ట్ గై, హీ కిల్స్ లైక్, ఇలాంటివన్నీ మాటలు చెప్తూ ప్రేస్ చేస్తూనే ఉన్నారు. ఇజ్రాయెల్ కూడా మనకి చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్, డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు, మన మీద డిపెండ్ అవుతున్నటువంటి కంట్రీగా అది ఉంది. సో ముగ్గురు మనకు కావలసిన వాళ్లే అనుకుంటున్నప్పుడు మనం ఎవరికి ఎందుకు చెప్పలేకపోతున్నాం సార్? మరి కవిత, మనకి అంతర్జాతీయంగా ఎవరు మిత్రుడు కాదు, శత్రువులు కాదు. మనకున్నది మన ప్రయోజనాలు ఉన్నాయి, మన ప్రయోజనాలు మనం కాపాడుకోవాలి.
అది అమెరికానా, ఇరానా, లేకపోతే ఇజ్రాయెలా, మరో దేశం మనకు అనవసరం. వీళ్ళెవరు కూడా మనకు బంధువులు కాదు. హ్మ్. మన పిల్లనవట్ల వాళ్ళకెవరికి. కాబట్టి మనకి మన ప్రయోజనాలను కాపాడుకోవాలి. ఆ ప్రయత్నాన్ని ఏ పార్టీ ఉన్నా కూడా మన దేశంలో ప్రభుత్వాలు గతంలో మూర్ఖంగా చేశాం మనం. ముందు చూపు లేకుండా గుడ్డిగా ఒక పందాన్ని అనుసరించాం. కానీ నరసింహారావు గారి కాలం నుంచి గత 25 ఏళ్లుగా మన దేశ ప్రయోజనాలు, మన ఆర్థిక ప్రగతి కోసం దౌత్య ప్రయోజనాలని, దౌత్యపరమైనటువంటి అవకాశాలను ఉపయోగించుకుంటున్నాం. అదే హ్మ్. కొనసాగుతుంది. కాబట్టి అన్ని దేశాలతో మనం వీళ్ళంత మంచిగా ఉందాం. మనం ఎందుకు అనవసరంగా నోరు పారేసుకోవాల్సిన అవసరం మనకేమిటి? కానీ మన ప్రయోజనాల విషయంలో చాలా జాగ్రత్తగా ఒడిపోయి వ్యవహరించాలి. ఇప్పుడు ఉదాహరణకి అక్కడ నౌకాయానం అడ్డుకున్నట్టయితే అది ఇరాన్ కావచ్చు, మరో దేశం కావచ్చు, ఎవరికైనా నష్టమే. మనకొక్కడికే కాదు ఇది. హ్మ్. ప్రపంచం మొత్తానికి నష్టం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోతుంది. ఇప్పుడు ఇవాళ ఇంధనం లేకుండా మనకి పారిశ్రామికీకరణ లేదు. ఇంధనం లేకుండా ఆధునిక జీవితం లేదు. ప్రపంచం అంతా స్తంభించిపోతుంది. మరి ఇంధనాన్ని 15% ఆపితే 20% ఆపితే 20% కాదు కొరత. ధర 2 రెట్లు 3 రెట్లు పెరిగిపోతుంది. మరి అమాంతంగా 15-20% ఇంధనాన్ని ఆపేశారు. 20% ఇంధనాన్ని ఆపేశారు. అక్కడి నుంచి వచ్చేది. కాబట్టి ఇంధన సరఫరాని పునరుద్ధరించడానికి ఏం కావాలి? మన ప్రయోజనాలు ఎట్లా కాపాడుకోవాలి? అంతకు మించి దీర్ఘకాలికంగా ఇరాన్ కానీ, మరొకళ్ళు కానీ రేపొద్దు ఇంకో దేశం ఇంకో చోట అడ్డుపడతానని అనొచ్చు. అవును. కాబట్టి ఏమేం చేసినా ప్రపంచంలో ఏమైనా కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం మనం ఏం చేయాలి? ఇలా ఆలోచిద్దాం. కానీ డొనాల్డ్ ట్రంప్ ఏమిటి, ఆ ఐతుల్లో ఎవరు, మనకేం కావాలా, ఎవరైతే మనకేం కావాలా, మన ప్రయోజనాలు మనకు కావాలా, మన ప్రజల ప్రయోజనాలు కావాలి, మన ఆర్థిక వ్యవస్థ కావాలి. సో అందువల్లే ఇప్పుడు ఇండోనేషియాతో ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటున్నారు. ఇక్కడ మలక్కా జలసంధి ఉంది. అక్కడ హార్ముజ్ జలసంధి క్లోజ్ అవుతే ప్రపంచం అంతా అతలాకుతలం అవుతుంది కాబట్టి ఇండోనేషియాతో వాళ్ళకి అవసరమైనటువంటి బ్రహ్మోసుల దగ్గర నుంచి ప్రతి డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఇస్తున్నాము. ఆ తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి ప్రొటెక్షన్ అండ్ విన్ విన్ సిచ్యువేషన్ అనేది ఉండాలి అనుకున్నప్పుడు ఇవి నిజంగా ఎప్పటి వరకు అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సార్? ఇమ్మీడియట్ గా అయితే మనకు ప్రయోజనాలు కాదు. ఇమ్మీడియట్ గా అయితే ఏది జరగదు కాబట్టి తాత్కాలికంగా అయ్యే దాని మీద ఫోకస్ పెట్టాలి. దీర్ఘకాలిక ప్రయోజనాలు అంటే ఎంత టైం పడుతుంది సార్? ఏం జరగాలి? ఇప్పుడు 2 రకాలుగా ఊహించాలి. ఒకటేమో వెంటనే చేసింది. వెంటనే చేయాల్సిన పనులకి ఇప్పటికీ మనం చేసాం. 3 నెలలుగా ప్రపంచమంతా అతలకుతలమైనా కూడా మనకి ఇంధన సరఫరా ఆగిపోలా. ధర పెరిగింది, కొనే ధర పెరిగింది. విదేశీ మార్గంగా డాలర్ల ఖర్చు పెరుగుతుంది. అదేం వారి మన చేతిలో లేదు. కానీ సరఫరా ఆగిపోలా. రష్యా నుంచి సరఫరా తీసుకుంటున్నాం. రష్యా నుంచి రికార్డు స్థాయిలో తీసుకుంటున్నాం మనం. దాదాపుగా 3 మిలియన్ బ్యారెల్స్ రోజుకి 2.7 మిలియన్ బ్యారెల్స్ తెచ్చుకుంటున్నాం. రికార్డు స్థాయిలో తెచ్చుకుంటున్నాం. అమెరికా నుంచి తెచ్చుకుంటున్నాం. వెనిజువేలా నుంచి తెచ్చుకుంటున్నాం. ఇతర దేశాల నుంచి తెచ్చుకుంటున్నాం. ఒకప్పుడు మరి పరిమితంగా కొన్ని దేశాల నుంచి వచ్చేది, ఇప్పుడు విస్తృతంగా మరిన్ని ఎక్కువ దేశాల నుంచి రకరకాలుగా ఇంధనాలు తెచ్చుకుంటున్నాం మనం. కాబట్టి తాత్కాలికంగా సరఫరా ఇబ్బంది లేకుండా మనం చేసుకున్నాం. రెండోది, మధ్యకాలంలో మీడియం టర్మ్లో అంటే 1-2 ఏళ్ళు ఆలోచించడం చేసినట్టయితే ఈ సరఫరా ఆగిపోవటమే కాకుండా ప్రత్యామ్నాయ రహదారులు ఏర్పాటు చేసుకోవాలి. కానీ హార్ముజ్ స్ట్రైట్ నుంచి ఒక 15 మిలియన్ బ్యారెల్స్ పైగా ఆయిల్ మామూలుగా వస్తుండేది ఫిబ్రవరికి ముందు. ఇప్పుడు దాదాపు ఆగిపోయింది. మన 15 రోజులు వచ్చింది. మళ్ళీ నిన్న ఇవాళ నిన్న నుంచి ఆగిపోయింది దాదాపు చాలా వరకు. రేపు పొద్దున ఇలాగ హార్ముజ్ జలసంధికి అడ్డంకి వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పంటే ఇప్పటికే సౌదీ అరేబియాలో తూర్పు తీరం నుంచి పశ్చిమ తీరానికి ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్ అని చెప్పని యాన్బు అనే చోటకి వాళ్ళు పంపిస్తున్నారు. 7 మిలియన్ బ్యారెల్స్ దాకా పంపిస్తున్నారు. అంటే హార్ముజ్ స్ట్రైట్ నుంచి రావాల్సిన అవసరం లేకుండా మీకు ఈ మధ్య ఎర్ర సముద్రం నుంచి, రెడ్ సీ నుంచి మనకు వస్తుంది. ప్రపంచం మొత్తానికి వస్తుంది. అది చాలదు. ఆ పైప్ కెపాసిటీ పెంచాలి. తూర్పు నుంచి పశ్చిమానికి వెళ్ళేది. అలాగే ప్రత్యక్షంగా అరేబియా తీరంలో, అరేబియా దక్షిణ తీరం అంటే హార్ముజ్ స్ట్రైట్ ద్వారా వెళ్ళాల్సిన అవసరం లేకుండా, నౌకాయానం వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఒమాన్ కోస్ట్ ఉన్నది. అక్కడ దాకా మీరు రోడ్డు కానీ పైప్ లైన్ కానీ మీరు తీసుకొచ్చారనుకోండి, ఆయిల్ గ్యాసు వగైరా ఏం కావాలంటే తీసుకొచ్చారనుకోండి, అక్కడి నుంచి ఒమాన్ పోర్టుల ద్వారా హిందూ మహాసముద్రం ద్వారా డైరెక్ట్గా మనం తీసుకురావచ్చు. దానికోసం ఏర్పాటు జరగాలి. మనం కూడా గట్టిగా పట్టుబట్టి దాన్ని సహకరించాలి. మూడోది, ఒమాన్ నుంచి మనకి డైరెక్ట్గా పైప్ లైన్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి భారతదేశం కోసం గ్యాస్ సప్లైకి. అది మనకు ప్రత్యేకంగా మన దేశానికి అవసరం. దాన్ని వేగిరపరచాలి. ఇట్లా మరి మనకు సంబంధం ప్రత్యక్షంగా లేకపోయినా కూడా ప్రపంచం మొత్తానికి కొరత ఉంటే మనకు కూడా కొరత అవుతుంది. కాబట్టి మరి ఆ గల్ఫ్ దేశాల నుంచి ఈ హార్ముజ్ స్ట్రైట్ ద్వారా వచ్చే అవసరం లేకుండా పర్షియన్ గల్ఫ్ ద్వారా కాకుండా భూమార్గం ద్వారా ఉత్తరానికి వెళ్ళి మధ్యధరా సముద్రం, మెడిటరేనియన్ సీ డైరెక్ట్గా అక్కడికి పంపించవచ్చు పైప్ లైన్స్ ద్వారా. ఇవన్నీ మనం ప్రోత్సహించాలి. ప్రపంచంలో ఒక కీలకమైన దేశంగా ఒక 2 ఏళ్లలో ఇవన్నీ జరుగుతాయి. ఎందుకంటే
ఇక ఇరాన్ పరిస్థితి చూసిన తర్వాత ప్రపంచం మొత్తానికి గల్ఫ్ దేశాలకి నమ్మకం పోయింది. కాబట్టి వాళ్ళని ప్రోత్సహించి శరవేగంగా ఆ పని జరిగేట్టు చేసినట్టయితే ఇక ఇరాన్ ఎన్ని గందరగోళం చేసినా కూడా ప్రపంచానికి ఇబ్బంది ఉండదు. ఇది వచ్చే 2 ఏళ్లలో చేయాల్సిన పని. వచ్చే 10 ఏళ్లలో భారతదేశం చేయాల్సిన పని ఎంతకంటే ముఖ్యమైనది ఉంది. మనకి కేవలం ఈ పెట్రోలు డీజిల్ వినియోగం వల్ల ఏడాదికి 118,200 కోట్ల లీటర్లు మనం ఖర్చు పెడుతున్నాం. 18,200 కోట్ల లీటర్లు అంటే రోజుకి సుమారుగా 50 కోట్ల లీటర్లు ఖర్చు అవుతుంది వాహనాలకు ఇంధనం. ప్రధానంగా మనం ఈ పెట్రోలియం ఉత్పత్తులు దిగుమతి చేసుకునేది ప్రధాన కారణాలు. కొంత ఎరువుల కోసం చేసుకుంటున్నాం, కొంత కుకింగ్ గ్యాస్ కోసం, వంట గ్యాస్ కోసం చేసుకుంటున్నాం. కానీ అత్యధికంగా మనం వినియోగించేది ఈ వాహనాల కోసం అని చెప్పాను. పూర్వం అయితే మనకు ప్రత్యామ్నాయాలు లేవు, ఇప్పుడు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. నేను ఎలక్ట్రిక్ కార్ వాడుతున్నాను. మీకు డీజిల్ వాడితే లేదా పెట్రోల్ వాడితే మీకు 100-110 రూపాయలు లీటర్ పడేది. నాకు ఎలక్ట్రిక్ కార్కి 8 కిలోమీటర్లు వస్తుంది. ఒక యూనిట్కి నాకు యూనిట్కి 8 కిలోమీటర్లు వస్తుంది. ఒక యూనిట్కి పవర్ 700 రూపాయలు అవుతుంది. అదే సోలార్ పవర్తో నేను ఉత్పత్తి చేసుకుంటే నాకు కేవలం యూనిట్కి రూపాయి 2 రూపాయలు కూడా కాదు, నాకు చౌక అవుతుంది. ఎలక్ట్రిక్ కార్ వచ్చేసింది మనకు మార్గంలోకి, బ్యాటరీ స్టోరేజ్ వచ్చేసింది. ఇది కావాలని చెప్పంటే పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ కార్ల వాడకాన్ని పెంచాలి. దేశంలో ఉత్పత్తిని పెంచాలి, వినియోగాన్ని పెంచాలి. ఉత్పత్తి చేస్తే కొనేవాడు ఉండాలి కదా. కాబట్టి కాలక్రమేణా ఏడాదికి ఎంత అని చెప్పని పెట్రోల్ డీజిల్ వాహనాలు తగ్గించి ఉత్పత్తిదారుల మీద ఆంక్షలు పెట్టి మీరు ఇక నుంచి వీటిని ఎలక్ట్రిక్ కార్లే పెంచండి. ఒక 5-10 ఏళ్ళలో ఒక ఎలక్ట్రిక్ కార్ తప్ప ఇంకో కారు ఉండడానికి లేదు మార్కెట్లో. అది మన చేతుల్లో ఉంది. అది జరగాలని చెప్పంటే విద్యుత్ ఉత్పత్తి చేయాలి, పగటిపూట విద్యుత్ ఉత్పత్తి చేయాలి. సౌర విద్యుత్ పగలు సౌర విద్యుత్ ఉత్పత్తి చేసి రాత్రిపూట మీరు ఛార్జింగ్ చేసుకుంటే మరి గ్రిడ్ అంతా మునిగిపోతుంది. మన ఇళ్ళకి కరెంట్ రాదు, ఫ్యాక్టరీలకు కరెంట్ రాదు. కాబట్టి ఎప్పుడైతే విద్యుత్ ఉత్పత్తి అవుతుందో ఎండ ఉన్నప్పుడు ఆ టైంలోనే మోటార్లు మన కార్లు ఛార్జింగ్కి ఏర్పాటు చేయాలి. చేయాలని చెప్పంటే సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ కావాలి, 15-20 నిమిషాల్లో ఛార్జింగ్ ఏర్పాట్లు కావాలి. టెక్నాలజీ ఉన్నది దేశంలో, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా తక్కువ ఉన్నది. చాలామంది ఎలక్ట్రిక్ కార్లు ఎందుకు కొనట్లేదంటే ఏం చేస్తాం అసలు ఊరు బయటికి పోతే ఎలక్ట్రిక్ కార్లు ఛార్జింగ్ లేదంటున్నారు. నిజమే, అది చాలా తక్కువ ఛార్జింగ్ ఉన్నది. కాబట్టి యుద్ధ ప్రాతిపదికన దేశమంతా ఛార్జింగ్ ఏర్పాట్లు చేయాలి. మనకు దేశం మొత్తంలో 1,00,000 ఉన్నాయి పెట్రోల్ బంకులు, దేశం మొత్తం కలిపి. మరి ఛార్జింగ్ 2 లక్షలైనా చేయాలి. 2 లక్షల ఛార్జింగ్ స్టేషన్లు పెట్టామనుకోండి, అప్పుడు ఇక నాకు ఎక్కడ బయటికి వెళ్ళినా కూడా దూర ప్రయాణం కావచ్చు, దగ్గర ప్రయాణం కావచ్చు, నాకు మరి నా కారు ఛార్జ్ కాకపోతే ఎట్లాగా, నా స్కూటర్ ఛార్జ్ కాకపోతే ఎట్లా అని భయం ఉండదు. మధ్యలో ఆగిపోతుందనే భయం. చేతుల్లో ఇది చేసామనుకోండి, పగటిపూట ఛార్జింగ్ ఏర్పాటు చేసామనుకోండి, దానికి సౌర విద్యుత్ ఉత్పత్తి చేసి ఆ ఉత్పత్తికి ఏర్పాట్లు చేయాలి, ఛార్జింగ్కి ఏర్పాట్లు చేయాలి. ఇలా చేస్తే 10 ఏళ్ల తర్వాత అసలు మనకి విదేశీ నగరాలనే భయం ఉండదు. ఇప్పుడు చూడండి, డాలర్ ఎప్పుడైతే విలువ పెరిగిపోతుందో యుద్ధం వల్ల రూపాయి పడిపోతుంది. ఎందుకని మన డాలర్ల కొరత ఉంది కాబట్టి. డాలర్లు తక్కువ ఉన్నాయి కాబట్టి డాలర్కి రేటు పెరుగుతుంది. మార్కెట్లో ఎప్పుడైనా వస్తువు కొరత ఉందనుకోండి, ధర పెరిగిపోతుంది. డాలర్ల కొరత ఉంది మనకి, ఎందుకంటే దిగుమతులు ఎక్కువ, ఎగుమతులు తక్కువ. ప్రధానంగా దిగుమతులు 2 కారణాలుగా, మిగతా దిగుమతులు మనం ఆపలేం. ఇంధనం దిగుమతి నెంబర్ 1 దిగుమతి, రెండోది బంగారం దిగుమతి. సరే, బంగారం పక్కన పెడదాం. ఇంధనం దిగుమతి మనం ఆపేసాం అనుకోండి 10 ఏళ్లలో, ఇక ఈ దేశానికి ఏ రకమైన భయం ఉండదు. ప్రపంచంలో ఎక్కడే గొడవైనా కూడా మనకు అంతర్జాతీయ వాణిజ్యంలో భయం ఉండదు. కాబట్టి పార్టీలు పక్షపాతాలు పక్కన పెట్టి యుద్ధ ప్రాతిపదికల సమాజంలో అన్ని వర్గాలు కలిసి, ప్రభుత్వాలు, రాష్ట్రం, జాతీయ స్థాయి ప్రభుత్వాలు కలిసి యుద్ధ ప్రాతిపదిక దీనికోసం ఏర్పాట్లు చేయాలి. సో యుద్ధ ప్రాతిపదికగా చేయాలి అనుకున్నప్పుడు మనం ఆ దిశగా ప్రోత్సాహకాలు కూడా అందిస్తున్నాము సార్. మనకి ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి వెహికల్స్ లో అన్నిట్లలో కూడా ఈవీ వెహికల్స్ అనేది ఉండాలి అనేటువంటి కండిషన్. చాలా వరకు మనకు ఓల్డ్ వెహికల్స్ ఉన్నాయి, వాటన్నిటిని తీసేస్తున్నామా? ఏదో ఒక ఢిల్లీలో మాత్రమే అలాంటి ఒక ఇమ్మీడియట్ గా తీసుకొచ్చేటువంటి చర్యల గురించో అది బ్యాన్ చేసింది, 10 ఏళ్ళు యూజ్ చేసినటువంటి వెహికల్స్ ని తిరగకూడదు అనేది. అంత స్ట్రిక్ట్ గా మనం ఉండాలి అంటే అది ఫస్ట్ మనం ప్రభుత్వంలో రావాలి, ప్రజలుగా మనకు రావాలి, రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవ్వాలి. అంటే ప్రతి బాధ్యత ఏదున్నా కానీ మన ఇంటి నుంచే మొదలవ్వాలి. ఇంత దీర్ఘకాలికంగా ఆలోచించుకొని చేద్దాము అంటే దానికి తగ్గట్టుగా అరేంజ్మెంట్స్ అనేవి ప్రభుత్వం చేస్తోందా సార్? కొన్ని ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభమైనాయి. ఉదాహరణకి బ్రెజిల్ తర్వాత ప్రపంచంలో 2వ పెద్ద దేశం ఉంది. 20% పెట్రోల్లో ఇథనాల్ కలపడం పూర్తయిపోయింది. 20%. గత ప్రభుత్వాలు పట్టించుకోవాలి. వాజ్పేయి ప్రభుత్వం అన్నప్పుడు మొదలెట్టారు. ఆ రోజుల్లో రామ్ నాయక్ అని ఒక మంత్రి ఉండేవారు, పెట్రోలియం మంత్రి, అని గట్టిగా మొదలెట్టాడు. కానీ తర్వాత దురదృష్టం కొద్దీ యూపీఏ ప్రభుత్వం దాన్ని పెద్దగా పట్టించుకోవాలి.
మళ్ళీ దీన్ని గట్టిగా తీసుకొచ్చి ప్రస్తుతం మొత్తం దేశవ్యాప్తంగా పెట్రోల్ వాహనాల్లో 20% ఇథనాల్ బ్లెండింగ్ చేశారు. ఆ మేరకు చాలా విదేశీ మాత్రమే ఆదా అవుతున్నారు. డీజిల్ దానిలో కూడా పెట్టాలంటే కొంత ప్రతిఘటన ఎదురవుతుంది. నేను అందరినీ ప్రార్థించేది ఏమిటంటే, ఒక టెక్నాలజీ మారుతున్నప్పుడు కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉండొచ్చు. మరి ఎన్ని ప్రయోజనాలు దేశానికి ఉన్నప్పుడు ఈ పెట్రోల్ డీజిల్ కొరత బాధించకుండా ఉండాలంటే, వాతావరణం కాలుష్యం కాకుండా ఉండాలంటే, డాలర్ల కొరతతో దేశం నష్టపోకుండా ఉండాలంటే మనం సిద్ధపడాలి. అందుకే ప్రతిదానికి ఏ మంచి ప్రయత్నం చేసినా కూడా ఎదురు తిరిగి తిట్టి అరుచి చేసి ప్రొటెస్ట్ చేసి గందరగోళం చేసి యాగి చేస్తే మార్పు కావాలని మనమే కోరుతున్నాం. ఆర్థిక వ్యవస్థ పెరగాలని మనమే కోరుతున్నాం. డీజిల్ పెట్రోల్ ధరలకు పెరగకుండా మనకి ఇబ్బందులు ఉండాలని మనమే కోరుతున్నాం. దానికి ప్రత్యామ్నాయం అని చెప్పంటే మళ్ళీ అడ్డుకుంటున్నాం. ఎట్లా అవగాహన భోగాలను సాధ్యం కాదు, మనం కూడా సహకరించాలి. కాబట్టి ఇథనాల్ బ్లెండింగ్ ఇప్పటికే పెట్రోల్కి చేశారు, డీజిల్కి చేయబోతున్నారు, మొదలెట్టారు. ఇంకా టెక్నాలజీ ఇంప్రూవ్ చేయొచ్చు. అట్లాగే ఛార్జింగ్ స్టేషన్ల కోసం మరి 41,000 కోట్ల ఎంతో కేటాయించి పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం కోసం ఒక మార్గాన్ని సుగమం చేశారు. అట్లాగే ఈ కొన్ని రాష్ట్రాల్లో చాలా రాయితీలు ఇస్తున్నారు ఎలక్ట్రిక్ వెహికల్స్. జాతీయ స్థాయిలో పూర్వం రాయితీలు ఉండేవి, ఇప్పుడు రాష్ట్రాల్లో రాయితీలు ఇస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ఉందనుకోండి, ఈ పన్నులన్నీ రాయితీలు ఇచ్చేశారు, మోటార్ వెహికల్స్ టాక్స్ కానీ మరొకటి కానీ ఇట్లాగా. కాబట్టి ఇవన్నీ మనం అన్ని రాష్ట్రాలు జాతీయ స్థాయి ప్రభుత్వాలు కలిసి మొత్తం ఒక యుద్ధ ప్రాతిపదికన ఈ రాయితీలు ఇవ్వటము, వేగంగా ఉత్పత్తిని పెంచడము. మన దేశంలో మోటార్ కార్లు కేవలం ఒక 5% మాత్రమే ఎలక్ట్రిక్ కార్లు, 4% మాత్రం ఎలక్ట్రిక్ కార్లు. చైనాలో 50%. చైనాలో 1,20,00,000 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడుపోతున్నాయి. 1,50,00,000 అమ్ముడుపోతున్నాయి సంవత్సరానికి. ఇండియా మొత్తంలో 2 లక్షలు అమ్ముడుపోతున్నాయి. అలాగే స్కూటర్లు, 2 వీలర్స్ మన దేశంలో కేవలం 7-8%, 6-7%. చైనాలో 60%. ఆ స్థాయికి వెళ్ళిపోవాలి మనం. చాలా వేగంగా వెళ్ళిపోవాలి. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలి, వినియోగాన్ని పెంచాలి. అట్లాగే మనం రికార్డు బాగా చేస్తుంది ఎక్కడంటే 3 వీలర్స్లో. ఆటోలలో బాగా ఎలక్ట్రిఫికేషన్ జరుగుతుంది. ఆటోలు ముడిపోయేది కొద్దిను దేశం మొత్తంలో. ఒక 60-70% ఆటోల్లో పాపం ఆటో డ్రైవర్లు ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుక్కుంటున్నారు. అక్కడ ఒక్క చోట మనం బాగా చేస్తున్నాం, కానీ అది ఆ సంఖ్య చాలా. కాబట్టి విస్తృతంగా వేగంగా మనం ఎలక్ట్రికల్ ట్రాన్స్పోర్ట్ పెంచాలి అన్ని రకాలుగా. అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెంచాలి. అసలు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అవసరం లేకుండా మంచి క్వాలిటీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉందనుకోండి, మనకి వినియోగం తగ్గుతుంది, ఇంధన వినియోగం తగ్గుతుంది. ఇవన్నీ మన చేతుల్లో ఉన్నాయి. అన్నిటికీ టెక్నాలజీ ఉంది, టెక్నాలజీ అవగా ఉంది. ఇప్పుడు మీకు డీజిల్లో పెట్రోల్ వాడితే కిలోమీటర్కి 700 రూపాయలు పడేది కనీసం 6-7 రూపాయలు పడుతుంది మీకు కిలోమీటర్. కాబట్టి చవకగా ఉంది. అన్ని రకాల టెక్నాలజీ వచ్చింది. అలాగే సోలార్ పవర్, బ్రహ్మాండమైన టెక్నాలజీ వచ్చింది. సోలార్ పవర్ వాళ్ళ విద్యుత్తుని మీరు ఇంట్లో చేసుకునే పవర్ ప్లాంట్స్ కూడా మీకు బాగా ఖర్చు అవుతుంది. ₹2-2.5 ఖర్చు అవుతుంది యూనిట్కి. స్టోరేజ్ కూడా చేసుకున్నా కూడా ₹3.5 యూనిట్ అవుతుంది మీకు అంతే. నిజానికి ఈ ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టినట్టయితే ఎలక్ట్రిక్ వెహికల్ స్టోరేజ్ కూడా అక్కర్లేదు. ఇంత తక్కువ ఖరీదుతో విద్యుత్ ఉత్పత్తి అవకాశం ఉన్నప్పుడు ఆ విద్యుత్ పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయాలి, ఆ గ్రిడ్ సామర్థ్యాన్ని పెంచాలి. కాబట్టి చిన్న చిన్న సాంకేతికమైన ఇబ్బందులు ఉన్నాయి, వాటిని మనం సవరించాలి, పెట్టుబడులు పెంచాలి. అలాగే రెగ్యులేటరీ నియంత్రణ, అంటే మోటార్ కార్లు ప్రతి సంవత్సరం 10% తగ్గించాలి, డీజిల్ పెట్రోలు. ఆ వార ఎలక్ట్రిక్ కార్లే పెంచాలి, ఎలక్ట్రిక్ స్కూటర్లే పెంచాలని చెప్పిన నిబంధన పెట్టామనుకోండి. అంతకంటే ఉత్పత్తి చేయడానికి లేదు, ఆదేశించామనుకోండి, అయిపోయింది. అన్ని కంపెనీలు సిద్ధపడతారు. కాబట్టి ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో చేస్తున్న పని చాలదు, మనం కూడా సహకరించాలి పూర్తిగా. సో ఇప్పుడు మరి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ సంక్షోభానికి ఒక ఎండ్ కార్డ్ అనేది ఎప్పుడు పడుతుందని మీరు అనుకుంటున్నారు సార్? పూర్తిగా సంక్షోభం సమస్యపోయే అవకాశం నాకు కనిపించట్లేదు. యుద్ధం ఆగిపోయినా కూడా ఇరాను బస్తీ మీద సవాల్ అంటోంది. ప్రాణం పోయినా కూడా అక్కడ వెళ్ళే నౌకాయానం మీద నియంత్రణ మేము చేస్తాం, మా కప్పని చెల్లించుకున్న మేము వెళ్ళనయం, ఎప్పుడు ఇష్టం వస్తే అప్పుడు అడ్డుకుంటామని చెప్పి వాళ్ళు అంటున్నారు. కాబట్టి ఇది ఖచ్చితంగా దీర్ఘకాలం ఏదో రూపంలో ఉంటుంది. పూర్తిగా రవాణా ఆగిపోకపోవచ్చు, కానీ ఆటంకులు ఉంటాయి. కేవలం వాళ్ళ దయాదక్షిణ మీద నడుస్తుంటుంది. మరి ఇరాన్ నిలువరించే శక్తి ఎవరికి లేదు. ఇరాన్ పెద్ద బలమైన దేశం కాదు, కానీ చాలా కీలకమైనటువంటి భౌగోళిక పరిస్థితుల్లో ఉంది. అక్కడ జాగ్రఫీలో చాలా కీలకమైన స్థానంలో ఉంది అక్కడ. మరి ఇరాన్ దేశం మొత్తాన్ని ధ్వంసం చేయడానికి ప్రపంచం సిద్ధంగా లేదు. అది కాదు కదా, అక్కడ నాగరికత ఉన్న దేశం, అక్కడ ప్రజల అమాయకులు, మంచివాళ్ళు,
కొన్ని వేల సంవత్సరాల మంచి నాగరికత ఉన్న దేశం. అక్కడ ప్రభుత్వం దుర్మార్గం చేస్తే ప్రజలు ఎందుకు బలి కావాలా? అందుకనే ప్రపంచం అంతా ఊపికొడుతుంది. అమెరికా కూడా నిజంగా అమెరికా ఇరాన్ని వంచాలి అని చెప్పంటే ఎంతమంది జనం చచ్చిపోయిన పర్వాలని కూడా జరుగుతుంది. కానీ అది అలా జరగకూడదని కదా. లక్షలాది మంది జనాన్ని చంపేసి మీరేం బాగుకున్నట్టు? దాన్ని అడ్డుగా అవకాశంగా తీసుకుని ఇరాన్లో ఉన్న ప్రభుత్వం చాలా దారుణంగా ప్రవర్తిస్తుంది. ఆ విషయం మనం గమనించాలి. Yes, sir. Thank you so much, sir. Thank you, sir.